Namaste people, welcome to my channel. Channel. This is Money. మీకు ఇష్టమైంది హనీ రైట్. బాగుంది కదా. మీకు ఇష్టమైంది హనీ, నా పేరు మనీ. యాక్చువల్గా ఈ వీడియోలో మనం న్యూ ఇయర్ రీల్స్కి రియాక్ట్ అవ్వబోతున్నాం. కొన్ని మీమ్స్ ఈ ఈ పాస్ట్ 2-3 డేస్ నుంచి నేను కొన్ని మీమ్స్ చూసిన, అవి నేను సేవ్ చేసుకున్నా, నాకు నచ్చినాయి, వీడియో చేద్దాం అనుకుంటున్నా దీని మీద. సో ఎవరైతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ వేసుకొని స్టార్ట్ చేయండి. అండ్ ఎంటైర్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా కొన్ని మీ రీల్స్కి కనెక్ట్ అవుతారు. నేను చేసుకున్న రీల్స్ సేవ్ చేసుకున్న రీల్స్కి కనెక్ట్ అవుతారు. సో ఏ రీల్ అనేది మీకు కనెక్ట్ అయింది అనేది కింద కమెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిసెంబర్కి, న్యూ ఇయర్కి అటు ఇటు ఉన్నప్పుడు ఎట్లుంటాం అనేది రియాలిటీ. ఇవ్వలైందా యాక్టివ్గా అయిపోయి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి నిద్రలో అవుతారు, లేకపోతే సినిమా టీవీలో ఏదొక ఈవెంట్ చూసుకుంటారు, కూర్చుంటాం, అంతేగాని న్యూ ఇయర్ వచ్చిందా ఇంతే. రిలేటబుల్, చాలా మంది రిలేట్ అవుతారు దీనికి. ఇంకొక వీడియో. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉండదు, ఏమి తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నాను. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ అని అంతే, ఏం మారదు. కింద సంవత్సరం ఎట్లుందో ఈ ఇయర్ కూడా అట్లే ఉంటుంది, అంతే, మారదు. అంత పెద్ద మనిషి, ఐ మీన్ మన ఆర్జీవే చెప్పిందంటే ఇక అంతే, మారదు. 2024 మీమ్ రియాక్షన్స్ అన్నమాట. మీమ్స్ 2024 మీమ్ రివైండ్. ఇప్పుడు చూపించే రీల్లో మీకు ఏ రీల్ అయితే రిలేట్ అయిందో కామెంట్ చేసేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జనవరిలో మీరు మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా. ఫిబ్రవరిలో మార్చ్ లో ఏప్రిల్ లో ఐరనే వంచాలా ఏంటి? మేలో జూన్ లో కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను జూలైలో ఒక్క ఈ చోటే చేరారేలా ఆగస్ట్ లో సెప్టెంబర్ లో రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి అక్టోబర్ లో ఒంటికి మంచిది. ఎవరు డామిని దాత డామిని ఎవరు? నవంబర్ లో బతుకుతావు. డిసెంబర్ లో సో ఎన్ని మీమ్స్ వచ్చినాయి కదా, ఈ మీమ్స్లో హైలైట్ అంటే నాకు ఈ ఇయర్ వచ్చిన మంత్ స్టార్టింగ్లో మీరు మొత్తం 1000 అయింది, 2 లెవెల్ ఎక్స్ట్రా. మంత్ స్టార్టింగ్ అంటే సారీ, ఇయర్ స్టార్టింగ్లో అండ్ ఇయర్ ఎండింగ్లో వావ్ కుదరతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైలైట్ మీమ్. నాట్ ఓన్లీ దాట్, దిస్ టు అన్ని ఎవ్రీ రీల్ హైలైట్ రీల్ అంటే ఎవ్రీ ఇయర్ బి లైక్. జనవరి వస్తే ప్రపంచాన్ని డిసెంబర్ వస్తే నేను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అంతే. ఫస్ట్ జనవరి రోజు మాత్రం ప్రపంచాన్ని వెళ్ళేద్దాం అనుకుంటాం అన్నట్టు బిల్డప్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజులు కాగానే డిసెంబర్, ఐ మీన్ ఇయర్ ఎండింగ్ కాగానే ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్ నేను. గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండం పేరవ్వాలా. 11:30 అయింది,
ఇంకా రాడేరా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? ఈ రీల్ అయితే మనకి ఇక్కడ అందరు చాలా మంది రిలేట్ అవుతారు ఈ మీమ్కి. ఎందుకంటే ఫ్రెండ్స్తో అట్లా చేద్దాం ప్లాన్ వేసుకొని మొత్తం సెట్ చేసుకుంటారు, పెట్టుకుంటారు. కరెక్ట్ టైం వచ్చేసరికి ఇంట్లో బయటికి ఏడిపోతున్నావు, ఎందుకు ఏడికి అన్నట్టు అడుగుతారు. బట్ ఫ్రెండ్స్ ఏమో అక్కడ వెయిట్ చేస్తుంటారు. మనకేమి ఎలా అర్థం కాదు. ఇంట్లో చెప్పినట్టు ఇట్లా గమనం ఒకసారి, లేకపోతే ఎవ్రీ డే 31st నైట్ లేదా ఏ ప్లాన్ వేసుకున్నా సరే ఇంట్లో రియాక్షన్ ఇదైతే ఫ్రెండ్స్ రియాక్షన్ అది ఏడికి ఇంతసేపు అసలు టైం యాక్చువల్గా ముందు కలిసి ప్లాన్ వేసుకుంటారు ఫ్రెండ్స్ అందరు కూర్చొని. అదనమాట లడ్డుల ప్లాన్ అయినా ప్లాన్ అంటే నేను మొత్తం ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ నా ఇంటర్వ్యూ టైం చేసుకుని దుంకుతా చూడు. మొత్తం ఒక పుల్, ఒక జింక్, ఒక సింహం అట్లా అన్ని వేసుకొని దుంకుతాడా? అట్లా డేంజర్ ప్లాన్ చెప్తే పిక్చర్ అయితే బట్టలు చెప్పేసుకుంటారు అనుకున్నా నేను. పబ్లిక్ గీదా ఎవ్రీ గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామంటే ఇంకోడు ఉండి ఇది ప్లాన్ అంటే ఏదో పెద్ద ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ సీన్ లైక్ అక్కడ ఇంకా కుక్కులి అవన్నీ అట్లా అనుకున్నా. ఇదేం లడ్డుల ప్లాన్ రాయనా. పాత సంవత్సరం పోతుందనే బాధ తాగిన నేను. అవు మరి ఎవ్రీ గ్యాంగ్ లో ఇలాంటి ఒక ఏమంటారు, ఇలాంటి ఒక వ్యక్తి ఉంటాడు. పాత సంవత్సరం పోతుందని నాకు ఆ పాత సంవత్సరంలో కలిసి వచ్చింది. ఇప్పుడు తాగుతున్నా. ఇప్పుడు ఏంటిది? పాత సంవత్సరం పోతుందనే బాధ తాగిన నేను. అవు మరి పాత సంవత్సరం పోతుందని నాకు ఆ పాత సంవత్సరంలో కలిసి వచ్చింది. ఇప్పుడు తాగుతున్నా. కానీ మీమ్స్ క్రియేట్ చేసేటోళ్ళకి ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి, చాలా వీడియోస్ బయటకు రిలీజ్ అయితే ఏదో ఒక సోషల్ మీడియాలో ఏదో ఒకటి వస్తాయి. బట్ కరెక్ట్ యాప్ట్ అయ్యే కొన్ని వీడియోస్ని తీసుకొచ్చి మీమ్స్ చేస్తారు చూడు, గ్రేట్ అమ్మా. ఈ తాత అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంది. నేను జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. సూపర్, అసలు సూపర్. కానీ 31st నైట్ మట్టి ఫుల్. ఎవ్రీ ఇయర్ ఈ తాత వస్తాడు, చెప్తాడు, పోతాడు. కానీ 2020, 21, 22, 23, 24 బట్ నో చేంజ్ ఇన్ హిస్ డైలాగ్స్. ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, లాస్ట్ టైం ఇట్ ఇస్ ఆన్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఆన్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. కానీ ఒక మ్యాటర్ చెప్పాలా నేను నీకు, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊళ్ళో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా డేకి మొక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా అంతే తినలగించుకోడు. అది అంతే. అంటే మనం న్యూ ఉంటుంది, న్యూగా మంచిగా సంవత్సరంలో కొత్తగా ఏదన్నా చేద్దాం అనుకుంటాం. ఏం ఏదో ఒక సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ థింగ్ ఏదో ఒకటి మనం తెచ్చుకొని నెత్తికాలి, మన లైఫ్లో పెట్టుకుంటాం, మనం నెత్తి పెట్టుకుంటాం అంతే.